కాసేపట్లో ముగ్గురు దేవతలు గద్దెలపైకి చేరుకోనున్నారు. కన్నెపల్లి నుంచి పూజారులు సారళమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకొస్తారు. దీంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. రేపు చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను తీసుకొస్తారు. ఈ సంవత్సరం భక్తులందరూ కూడా ముందు నుంచే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడ టైం కూడా పట్టడం లేదు. మరి 10-20 నిమిషాలలో దర్శనం మొత్తం 4 దేవుళ్ళని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒత్తిడి క్రౌడ్ ఇది అంతా లేకుండా సవ్యంగా ఇప్పటి వరకు తల్లుల దయతోటి అన్ని సవ్యంగా జరిగింది. ప్రతి సంవత్సరము నాకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే సీతక్క మంత్రి అయినా ఎమ్మెల్యే మా యొక్క అన్నట్టు అయిపోయింది. అందరూ ఏమో సీతక్క గారు అనలేమంటారు, కానీ మా యొక్క నేను గారు అన్న అనకపోయినా నా మనసులో అక్క అంటే చాలా ప్రేమ గౌరవం ఎక్కువ అక్కను అంటే నీ మీద ఉన్నటువంటి అభిమానం అసలు అక్క మా యొక్క అని చెప్పుకుంటాము. అక్క ఈసారి అన్నం తీసుకొని వచ్చినావు, అన్నకి ఏం చెప్పినావు, ఏం నేర్పించినావు, ఇది ఎప్పుడు సీతక్క చేసే తంతు. ఈసారి అన్న కూడా సోపత వచ్చిండు, అన్నకేం నేర్పుతున్నా. అన్న కూడా ఈ ట్రైబల్ శాఖకు ఆయన మంత్రిగా వారు బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం వారు కూడా సారలమ్మని తీసుకుపోవడానికి రావడం. ఒకప్పుడు ఒక భక్తుడిగా వచ్చిండు, ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి మంచిగా ఈ జాతరను నిర్వహించడం కోసం గిరిజనుల శాఖకు మంత్రిగా ఉండి నిధులు ఇచ్చి పనులు చేయించి సమ్మక్క సారలమ్మను గద్దెల మీద తీసుకొచ్చి జనులందరికీ అందుబాటులో ఉంచడం కోసం నాతో పాటు వారు కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం. నమస్తే. మా అక్కను ప్రతి సంవత్సరం అడుగుతుంటాను నేను, అక్క ఈ సంవత్సరం ఎట్లా చేస్తున్నావు, ఈ సంవత్సరం ఏం చేసినావు, కొత్తగా ఏం చేసినావు, ప్రతి సంవత్సరం నేను అడిగి 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 అక్క అనుకుంటున్నాను. ఈ చంద్రం వస్తుంది నా నేల ఒకటి మాట్లాడిపిస్తుంది అనుకుంటాను. ఈ సంవత్సరం నేను ఫస్ట్ టైం వచ్చింది కదన్నా. నేను 98 నుంచి అమ్మవారి జాతరకు వస్తుంటా. మా నాయనమ్మ, మా నాన్న, నేను మొత్తం ఎన్నికటి రోజు నుంచి వచ్చినటువంటి ఈ జాతర లోపల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల సమ్మక్క తల్లి సారక్క తల్లి జాతరను ప్రపంచం నలుమూలలకు ఒక గిరిజన దేవత, గిరిజనులకే కాదు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆ తల్లి గొప్పగా చల్లగా చూసే తల్లి అని చెప్పి దీనికి ఇదొక గొప్ప నిర్వచనం. ఈరోజు మా సీతక్క నిజంగా మా అదృష్టం. ఒక అన్న సొంత తమ్ముడిగా కాకపోయినా ఈరోజు సొంత తమ్ముడిలాగా నన్ను మొదటి నుంచి కూడా నేను ట్రైబల్ మంత్రి బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి విషయంలో ఫోన్ చేసి తమ్మి ఈ పని చేయాలి, తమ్మి మన ట్రైబల్కి ఈ విధంగా చేయాలి, మన పండుగ వస్తుంది, ఈ విధంగా ముందుకు